మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త పరిశుద్ధమైన నామములో ఈ శ్రేష్టమైన సమయాన ప్రభు పేట ఉన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. ప్రియులరా, ఈ పూట చిన్న ఒక గీతాన్ని పాడుకొని ఆ తర్వాత ఒక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. మనందరికీ బాగా వచ్చిన పాట, నచ్చిన పాట, మిమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరిచి దేవుని కృపలో నడిపించే పాట యేసయ్య గారు రాసినటువంటి పాట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటనే కీర్తన ఒక పల్లవి శరణని పాడుకుందాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. వడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా, వడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 29వ కీర్తన 11వ శరణని మనం చదువుకున్నట్లయితే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా మీకు స్తోత్రాలు. కీర్తనకారుడు దావీదు మహారాజు గారు రాసినటువంటి కీర్తనలో నాయన చివరి వచనాన్ని మేము చదువుకున్నట్లుగా ఆ వాక్యముల నుంచి కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ విషయాలు మీరు మాకు క్లుప్తంగా వివరంగా తెలియపరిచి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి మమ్మల్ని ప్రభువా మేలుకరంగా తీర్చిదిద్దమని, మేలు అనుభవించే విధంగా నడిపించమని, ఇదిగో నాయన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఈ కార్యక్రమం ద్వారా ఈ మాటలు వినే బిడ్డలకు కూడా చక్కగా ఆత్మీయ మేలులు పొందేటట్లుగా మీరే నడిపించండి. మా నోట మీ మాటలు ఉంచండి, మమ్మల్ని మరుగు చేయండి. ప్రభువా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోనండి. నీ మహిమ ప్రభావం నీ బిడ్డలను దర్శించునుగాక. నీ మాటలో ఉన్న మకరందం, నీ మాటలో ఉన్న ఆత్మీయ మేలులు అనుభవించుదురుగాక.
ప్రభువా మీరే సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, చదువుకున్న వాక్య భాగాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ప్రియులారా, కీర్తనకారుడు దావీదు మహారాజు గారు, ఆయన ఎంతో ఆత్మీయుడు, ఎంతో అనుభవజ్ఞుడు కూడా. దేవుని ద్వారా పొందినటువంటి మేలులు ఎన్నో అనుభవించాడు. అసలు తాను ఆరాధించే దేవుడు ఎవరో, దేవుని గురించి బాగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఈ కీర్తనలో మరి మనం గమనిస్తే దేవుని స్వరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం ఎటువంటి కార్యాలు జరిగిస్తుందో, దేవుని స్వరంలో ఉన్న ప్రభావం ఏంటో. మరి ఆనాడు నోవహు దినాల్లో వచ్చినటువంటి జల ప్రళయం అప్పుడు, ఆ జల ప్రళయం ప్రారంభానికి కానీ ముగింపుకు కానీ గల కారణం ఏంటో అక్కడ వివరిస్తూ ఆ కీర్తనలో, అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం గనుక ఆయన రాజులకు రాజు, ఆయన గొప్ప దేవుడు అని మాట్లాడుతూ, ఆ దేవుడే తన ప్రజలను బలపరచువాడు, తన ప్రజలకు సమాధానమిచ్చి వారిని ఆశీర్వదించేవాడు అని చెప్తున్నారు. ప్రియులారా, దావీదు రాసినటువంటి కీర్తనలో ఈ 11వ వచనంలో మనం గమనించినట్లయితే, ఈ రోజున బలము, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఈ రోజున క్రైస్తవ సమాజం, దేవుని నమ్ముకున్న బిడ్డలు అంటే అందరూ బలహీనుల, దేవుని చేత బలపరచబడిన వారు ఉన్నారు, మరి కొంతమంది బలపరచబడక బలహీనులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ రోజున ఎందరైతే బలహీనులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళను బట్టి ఈ కీర్తనలో దావీదు మాట్లాడుతున్న మాటలు, యెహోవా తన ప్రజలను బలపరచువాడు. చూడండి, దావీదుకి దేవుని మీద ఉన్నటువంటి ఒక ఆలోచన, దేవుని గురించి ఒక అవగాహన చేసుకొని, ఈరోజున క్రైస్తవ సమాజంలో క్రైస్తవులై ఉండి, దేవుని బిడ్డలై ఉండి, ఎందరైతే బలహీనులుగా ఉన్నారో, ఎందరైతే తప్పిపోతూ ఉన్నారో, ఎందరైతే మరి రకరకాలుగా మరి బలహీనులుగా ఉన్నటువంటి వారై ఉన్నారో, వారి విషయంలో మరి దేవుడు వారిని బలపరచాలని కోరుకుంటూ ఈ మాట చెప్తున్నారు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియులారా, బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఈరోజున నీవు ఎటువంటి బలహీనతలో ఉన్నావో ఒకసారి ఆలోచించి, ఒకవేళ నువ్వు ఏ బలహీనతలో ఉన్నా ఈ శ్రేష్టమైన సమయంలో, ఈ మాటలు వింటున్న సమయంలో, నా దేవుడు నిన్ను బలపరచునుగాక. నువ్వు ఏ విషయంలో బలహీనుడివో, ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో. ఆ మధ్య ఒక బ్రదర్ చెప్పిన మాట ఏంటంటే, అన్నా నా వారు నాకెవరు లేరు, అందరూ నన్ను విడిచిపోయారు, నేను ఒంటరిగా మిగిలిపోయాను, ఒక్కడిగానే ఉన్నాను, నాకు ఎటువంటి బలం లేదు. ఇంకా చెప్తే ఆయన అన్న మాటల్లో, నాకు ఇప్పుడు ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు, నేను ఆర్థికంగా చాలా వెనకబడిపోయి ఉన్నాను. బాగా గమనించిన ప్రియులరా, మనుషుల వైపు నుంచి ఆలోచిస్తే అతడు ఒంటరిగా మిగిలిపోయాడట. తనకంటూ బలపరిచేవారు కానీ, తనకంటూ అండగా ఉండేవారు కానీ ఎవరు లేరట.
ఆర్థిక పరంగా చూసుకొని కూడా ఎటువంటి బలము లేక ఆర్థికంగా చాలా వెనకబడిపోయి బలహీనుడైపోయి ఉన్నాను. నాకు ఇప్పుడు ఈ రెండు కూడా చాలా అవసరమైనటువంటి విషయాలు. నాకంటూ నన్ను బలపరిచేటువంటి ఏదైనా ఒక అనుభవం ఉందంటే ఏదీ లేదు అని ఆయన చెప్పిన మాట. అప్పుడు ఒక దైవజనుడు అన్నాడు, బ్రదర్, నీ వైపు మనుషులు ఎవరు లేకపోవచ్చు, నీ రక్త సంబంధాలు ఎవరు లేకపోవచ్చు, నువ్వు ఆర్థికంగా వెనకబడిపోయి ఉండొచ్చు, డబ్బుల విషయంలో నీ చేతులు చిల్లిగవ్వలేక, డబ్బుల విషయంలో నీకు సహాయం చేసేవారు లేక బలహీనుడు అయిపోయి ఉండొచ్చు. కానీ నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావో ఆ దేవుని గురించి ఒకసారి ఆలోచించు. ఆ దేవుని నువ్వు స్మరించుకుంటే, విశ్వాసంతో ప్రార్థించుకుంటే, ఆ దేవుని సహాయం నువ్వు కోరుకుంటే నిన్ను ఆర్థికంగా బలపరుస్తాడు. నీ వారంటూ నీ పక్షాన్ని ఎవరు లేకపోయినా ఆ దేవుడే నీకు సహాయకుడు, ఆ దేవుడే నీకు అండగా, ఆ దేవుడే నిన్ను అనేకమైన విషయాల్లో బలపరచువాడై ఉన్నాడు. నీవు ఆయన కలిగి ఉంటే ఆయన నీకు బలం. నువ్వు కలిగి ఉన్నటువంటి సహవాసం ఏదైనా ఉందంటే ఆ సహవాసం చేసే ప్రార్థనలో నీకు బలం. ఆ సహవాసంలో సేవకుల ద్వారా నువ్వు ఏ వర్తమానం విన్నా ఆ వర్తమానాన్ని బట్టి దేవుడు నిన్ను బలపరుస్తాడు. అదే నీకు ఆత్మీయ బలం. గనుక కృంగిపోకు, దిగులు పడకు, ఆలోచించుకు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ఆ దేవుని మీద నువ్వు ఆధారపడ్డా, ఆ దేవుని సహాయం కోరుకున్న ఆ దేవుడే నీకు అన్ని విషయాల్లో సహాయం చేసి మేలు చేసి నిన్ను బలపరచువాడై ఉన్నాడు అని ఒక సేవకుడు అతనితో చెప్పిన మాట. నిజమే ప్రియులారా, ఈ మాటలో వింటున్న మీ జీవితాల్లో కూడా రోజున నాకంటూ ఎవరు లేరు, నేను ఒంటరిగా అయిపోయాను, నేను బలహీనుణ్ణి అనుకుంటున్నారేమో. లేదు, నాకు డబ్బు లేదు, నాకు ఇల్లు లేదు, ఈ లోకంలో ఎటువంటి ప్రాపర్టీ లేదు, నేను బలహీనుణ్ణి అయిపోయాను అనుకుంటున్నారేమో. ఈ రోజున నీవు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడు, నీవు నమ్ముకున్న దేవుడు ఉన్నాడు. ఆయన సృష్టి కర్త, సృష్టికి పునాది వేసిన వాడు. సృష్టి ప్రారంభంలో ఆయన మాటిస్తే ఆయన మాటతోనే సమస్తం కలిగిపోయినాయి. ఆయన స్వరములో ఉన్న ప్రభావం ఎటువంటిదో మరి బైబిల్లో ఆయన మాటను గూర్చి, ఆయన స్వరాన్ని గూర్చి బైబిల్లో అనేక మాటలు రాస్తే ఆ మాటలన్నీ మనం చదువుకుంటూ ఉన్నాం. గనుక మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన స్వరం ఎంత ప్రభావవంతమైందో, ఆయన మాట అంటే మరి ఆ మాట ప్రకారం అన్ని సమస్తం కలుగుతూ వచ్చాయి. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. గనుక ఆయనే మనకు అండ, ఆయనే మనకు బలం. ఆయన కలిగి ఉంటే ఈ లోకం మనకి ఏది తక్కువ కాదు, కొదువై ఉండదు. గనుక ఈ రోజున ఆ దేవుని కలిగి ఉన్న మీకు సమస్త విషయాలలో నా దేవుడే మిమ్మల్ని బలపరుచునుగాక. ఆర్థికంగా బలపరచునుగాక, ఆరోగ్యపరంగా బలపరచునుగాక, ఆత్మీయతలో కూడా మిమ్మల్ని బలపరచునుగాక. ఈ రోజున పరిశుద్ధత కోల్పోయావా? విశ్వాసాన్ని కోల్పోయావా? ఉపవాస ప్రార్థనలు ప్రకటించుకొని ఉపవాస ప్రార్థనలు ఉండలేకపోతున్నావా? నీ బలహీనమైన స్థితి నా ప్రభువుకు తెలుసు. గనుక నువ్వు ఏ విషయాల్లో బలహీనమైపోయి ఉన్నా నువ్వు దేవుని సహాయం కోరుకోగలిగితే, నీవు దేవుని తట్టు తిరిగి దేవుని సహాయం కోరుకోగలిగితే నా దేవుడే నిన్ను బలపరచువాడు. అన్ని విషయాల్లో నా దేవుడే నిన్ను బలపరచువాడు. ఆమేన్. ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో మిమ్మల్ని అన్ని విషయాల్లో నా దేవుడు బలపరచును గాక. మరొక మాట కూడా కింద చదువుతాం. యెహోవా తన ప్రజలకు సమాధానం ఇచ్చి
వారిని ఆశీర్వదించును. కనుక మరి నా దేవుడు ఆయన సమాధానానికి కర్త, సమాధానపు రాజు. ఆయన సమాధానం మీకు అనుగ్రహించి మరి అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కళ్ళు మూయండి. ప్రేమస్వరూపి జీవాధిపతి మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరి జీవితాలను మీరు బలపరిచి, సమాధానపరిచి, ఆశీర్వదించి, మీ రాకకు సిద్ధపరిచి మీ రాజ్య వారసులుగా నడిపించమని, మీ నిత్య రాజ్యంలో వారసత్వాన్ని పొందుకునే భాగ్యం దయచేసి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.